హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పంచమీ కలర్స్. ఈ వీడియోలో ఆపదల నుంచి బయటపడవేసే ఎంతో శక్తివంతమైన అపరాజితాదేవి స్తోత్రం గురించి తెలుసుకుందాము. ముందుగా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చివరి వరకు చూడండి. దుర్గాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన రూపం ఈ అపరాజితాదేవి రూపం. చండీ సప్తస్థితిలో ఈ విధంగా ఉంది. ఈ స్తోత్రం పఠించటం వల్ల శత్రువులపై విజయం, భయం పోగొట్టుకోవటం మరియు సర్వశుభాలు కలుగుతాయని నమ్ముతారు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతాం. రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై దాత్రై నమో నమః. జ్యోష్నాయై చేందురూపిణ్యై సుఖాయై సతతం నమః. కళ్యాణ్యై ప్రణత రుద్ధై సిద్ధ్యై కుర్మో నమో నమః. నైరుతై భూభృతాం లక్ష్మై శర్వాణ్యై తే నమో నమః. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాతై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః. నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై నారాయణై నమో నమః. ఈ అపరాజిత స్తోత్రాల యొక్క అర్థం గురించి తెలుసుకుందాము. మొదటి స్తోత్రం యొక్క అర్థము ఏమిటంటే, మహాదేవి శివ మంగళకరమైన ప్రకృతి భద్రకాళి అయిన దేవికి నిరంతరం నమస్కరిస్తున్నాము, నియమబద్ధంగా భక్తితో నమస్కరిస్తున్నాము అని అర్థం. రెండవ స్తోత్రం యొక్క అర్థం ఏమిటంటే, రౌద్రరూపిణి అనగా భయంకరమైన నిత్య గౌరి సృష్టిని ధరించే తల్లికి నమస్కారం. వెన్నెల మరియు చంద్రుని లాంటి రూపు కలిగిన సుఖాన్ని ప్రసాదించే దేవికి నమస్కారం అని అర్థం. మూడవ స్తోత్రం యొక్క అర్థం ఏమిటంటే, శుభప్రదాయిని, అభివృద్ధిని, సిద్ధిని ప్రసాదించే దేవికి నమస్కారం. భూమిని రక్షించే లక్ష్మీ స్వరూపిణి, శర్వుని భార్య అయిన దేవికి నమస్కారం అని అర్థం. నాలుగవ స్తోత్రం యొక్క అర్థం ఏమిటంటే, దుర్గములను అనగా కష్టాలను దాటించేది, సారభూతమైనది, సర్వకార్యాలను సిద్ధింపచేసేది, ప్రసిద్ధమైనది, కృష్ణ ధూమ్ర రూపిణి అయిన దేవికి నిరంతరం నమస్కారం అని అర్థం. ఐదవ స్తోత్రం యొక్క అర్థం ఏమిటంటే, అతి సౌమ్య మరియు అతి రౌద్ర రూపం కలిగిన తల్లికి, జగత్తుకు ఆధారమైన నారాయణి అయిన దేవికి నమస్కారం అని అర్థం. ఈ స్తోత్రాలను ప్రతి శుక్రవారం, మంగళవారం పఠించటం వల్ల ఆపదల నుండి బయటపడవచ్చు. కాబట్టి స్తోత్రాలను పఠించి అపరాజితా దేవి యొక్క ఆశీస్సులను పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. శ్రీ మాత్రే నమః.